మనం ఇప్పుడు అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వతంత్రం ఎంతో మంది త్యాగదనుల ఫలితం. దేశ స్వతంత్రం కోసం తమ ప్రాణాలు పణంగా పెట్టారు. స్వతంత్రం కోసం ఉద్యమిస్తే ఊపిరి తీస్తారని తెలిసినా వెనుకంజ వెయ్యలేదు. బ్రిటిష్ పాలకుల తుపాకులకు ఎదురొడ్డి తృణప్రాయంగా ప్రాణాలర్పించిన ఘటనలు ఉద్యమంలో అనేకం. స్వతంత్ర పోరాట చరిత్రలో గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతానికి కొన్ని పేజీలున్నాయి. క్విట్ ఇండియా ఉద్యమం తీవ్ర రూపు దాల్చిన సమయంలో తెనాలిలో జరిగిన పోలీస్ కాల్పుల్లో 7 ప్రాణాలు కోల్పోయారు. వారి బలిదానాలకు గుర్తుగా ప్రత్యేక స్తూపాలు ఏర్పాటు చేశారు. ఏటా ఆగస్టు 12వ తేదీన సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తున్నారు. దేశానికి స్వతంత్రం రావడానికి 2 రోజుల ముందు జరిగిన పోరాటం అది. ఉద్యమకారుల త్యాగాలు స్మరించుకుంటూ ఈ ప్రత్యేక కథనం అందిస్తోంది ప్రైమ్ 9. దేశ చరిత్రలోనే క్విట్ ఇండియా ఉద్యమం అత్యంత కీలకమైంది. ఈ ఉద్యమం ద్వారా ప్రజల తిరుగుబాటును చూశారు బ్రిటిషర్స్. దేశానికి స్వాతంత్రం ఇవ్వకుండా ఎక్కువ రోజులు పాలన చెయ్యలేమన్న నిజాన్ని తెల్లవాళ్లు తెలుసుకున్నారు. 1942 ఆగస్టు 8న బొంబాయిలో జరిగిన కార్యక్రమంలో మహాత్మాగాంధీ మాట్లాడుతూ చావో బ్రతుకో తేల్చుకోవాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చాడు. వెంటనే బ్రిటిష్ ప్రభుత్వం కాంగ్రెస్ను నిషేధించడంతో పాటు అగ్రశ్రేణి నాయకులందరినీ నిర్బంధించింది. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. క్విట్ ఇండియా తీర్మానంలో తెనాలికి చెందిన కల్లూరి చంద్రమౌళి పాల్గొన్నారు. ఆయన తెనాలికొచ్చిన తర్వాత స్థానిక నాయకులతో సమావేశమై ఆగస్టు 12న తెనాలి బంద్ చేపట్టారు. ఆ సందర్భంగా తెనాలి టౌన్ హైస్కూల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ రైల్వే స్టేషన్ వరకు సాగింది. ఈ క్రమంలో ఉద్యమకారులు వేలాదిగా పోగయ్యారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న వారిలో ఆవేశం ఉప్పొంగింది. శాంతియుత ఆందోళన అదుపు తప్పి ఉద్రిక్తంగా మారి హింసకు దారితీసింది. రైల్వే స్టేషన్లో పట్టాలు పీకేశారు. స్టేషన్లోకొచ్చిన రైలు భోగిలకు నిప్పు పెట్టారు. స్టేషన్ మాస్టర్ గదికి రికార్డులను కాల్చివేశారు. నాయకుల మాట వినే స్థితిలో ఉద్యమకారులు లేరు. ఆందోళనను నిలువరించేందుకు అప్పటి కలెక్టర్ అచ్యుతా మీనన్ ఇతర ప్రదేశాల నుండి పోలీస్ బలగాలను 3 గంటలకు తెనాలికి రప్పించాడు. తెనాలి రైల్వే స్టేషన్ పూర్తిగా తగలబెట్టిన ఆందోళనకారులు తమ తదుపరి లక్ష్యంగా తాలూకా ఆఫీసును ముట్టడించేందుకు వస్తున్న వేళ ఇరు వర్గాలు 3 కాల్వల వంతెన వద్ద ఎదురుపడ్డాయి. పోలీసులు హెచ్చరించినా ధిక్కరించి వందే మాతరమంటూ దూసుకొస్తున్న ఉద్యమకారులపై పోలీసులు 21 రౌండ్లు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో 7 ఉద్యమకారులు అమరులు కాగా మరెందరో గాయపడ్డారు. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన చంద్రమౌళితో పాటు అనేక మందిని అరెస్ట్ చేశారు. ప్రత్యేక న్యాయస్థానం వీరికి 2 ఏళ్లు జైలు శిక్ష విధించింది. తెనాలిలో కాల్పులు జరిగిన 2 రోజుల తర్వాత దేశానికి స్వాతంత్రం ప్రకటించారు. భరతమాతను స్వేచ్ఛ వాయువులు పీల్చుకునేలా చేయడం కోసం 7 మరణించిన ఘటన చరిత్రలో నిలిచిపోయింది. స్వతంత్ర ఉద్యమంలో తెనాలి ప్రాంతానికి ఇంతటి ఘనమైన చరిత్ర ఉందన్న విషయం గుర్తు చేసుకుని ఇక్కడి వారు గర్వపడతారు. అలనాటి అమర వీరుల స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు తెలియచెప్పడం ఎంతైనా అవసరం ఉందని చెబుతారు. 1942లో మహాత్మాగాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమం తీవ్ర రూపం దాల్చి దేశమంతా ఆ యొక్క విజయం యొక్క రూపం జరుగుతుంది. తెనాల్లో ఉన్న ప్రముఖులందరూ కలిసి ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయడం. ఆ బహిరంగ సభలో ఉన్న యువకులందరూ కూడా కలిసి ఆ రోజున తెనాల్లో ఉన్న రైల్వే స్టేషన్కి వెళ్ళి రైల్వే స్టేషన్ యొక్క క్యాబిన్ని కొన్ని రైళ్ళ మీద ధ్వంసం చేయడంతో అప్పుడున్న బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళపైన కాల్పులు జరపడం. ఆ కాల్పుల్లో 7 తమ్మినేని సుబ్బారెడ్డి గారు ఒక ఆయన, సిరిగేం లింగం గారు, మాజేటి గారు, అలాగే అదేవిధంగా జాస్తి వారు ఉన్నారు, అలాగే ప్రయాగ వారు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఆ యూనిట్ చేస్తున్న సమయంలో ఆ పోలీసు తుపాకీ గుండుకి బలైపోయారు. వాళ్ళ సంస్కరిస్తూ వాళ్ళ సంస్మరణగా మా తెనాలిలో అప్పుడు పాత బస్ స్టేషన్గా ఉండేది. ఆ ప్రాంతం అంతా కూడా ఆ ప్రాంతంలో జరగటం మూలంగా ఆ ప్రాంతంలోనే వారి యొక్క స్తూపాలను ఏర్పాటు చేసి దాన్ని రణరంగ్ చౌక్గా గవర్నమెంట్ మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత నీలం సంజయ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెనాల్లో ఆ ప్రాంతంలో రణరంగ్ చౌక్గా పేరు పెట్టి వారు 7 కూడా ఒక స్తూపాలు పెట్టి దాంట్లో భరతమాత విగ్రహాన్ని ప్రదర్శించి ప్రతి సంవత్సరం కూడా క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తిని పొందిన ఈ వ్యక్తులకి తెనాల్లో ఆగస్టు 12వ తారీఖున సంస్మరణ దినం చేయటం ఆనవాయితీగా వస్తుంది. క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా తెనాలిలో జరిగిన పోలీస్ కాల్పుల్లో మాజేటి సుబ్బారావు, సిరిగిరి లింగయ్య, తమ్మినేని సుబ్బారెడ్డి, గాలి రామకోటయ్య, ప్రయాగ రాఘవయ్య, జాస్తి అప్పయ్య, భాస్కరుని లక్ష్మీనారాయణ మరణించారు.
అమరుడైన వారి స్మృతికి చిహ్నంగా కాల్పులు జరిగిన ప్రాంతంలో స్మారకం కట్టడం నిర్మించారు. స్మారక స్తూపాన్ని నిర్మించి ఆ స్థలానికి రణరంగ చౌక్ అని నామకరణం చేశారు. 7 అమరవీరులకు గుర్తుగా 7 స్తంభాలు, వాటికి ముందు వైపు భరతమాత ఒడిలో అసువులు బాసిన అమరవీరుని విగ్రహం ఉంటుంది. 1959 డిసెంబర్ 20న ఆనాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కె కామరాజు నాడర్, ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ఈ స్తూపాన్ని ఆవిష్కరించారు. జాతీయ భావానికి, తెనాలి ప్రజల దేశభక్తికి, పోరాట పటిమకు చిరునామా ఈ స్తూపం. అప్పటి నుంచి ప్రతి ఏటా ఆగస్టు 12న ఇక్కడ అమరవీరులను స్మరిస్తూ తెనాలి మున్సిపాలిటీ తరపున అధికారికంగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రణరంగ్ చౌక్ క్విట్ ఇండియా ఉద్యమంలో ఒక ప్రధాన పాత్ర తెనాలికి. అలాంటి క్విట్ ఇండియా ఉద్యమంలో గాంధీ గారి పిలుపు మేరకు, డూ ఆర్ డై, ఆ పిలుపు మేరకు ప్రతిసారి రైళ్లను ఆపటం, మనుషులు అడ్డంగా పడిపోవడం, రైళ్ళు ప్రతి రాక్స్ పెద్ద రాళ్ళు పెట్టి ఆపటం ఇలాంటి జరుగుతున్న నేపథ్యంలో ప్యాసింజర్ ట్రైన్ ఆగినప్పుడు ఈ అల్లరిమోకలంతా కలిసి వెళ్ళి ఆ రైల్ని బ్లాస్ట్ చేయటం, ఆ రైలు తగలబెట్టినప్పుడు ఆ ఉద్యమకారులు ఎప్పుడైతే ఫైరింగ్ ఆర్డర్స్ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినప్పుడు మరి ఆ సమయంలో అసూలు బాసారు మన తెనాలి వాళ్ళు. అట్లాంటి టైంలో మరి 7 వారితో పాటు ఇంకా ఉన్నారు. తర్వాత పోలీసులు మన డాక్టర్ పసుపేటి కృష్ణమూర్తి గారు కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా ఆ టైంలో వాళ్ళు కూడా రాళ్ళు పెట్టి ఇచ్చేసినప్పుడు ఎక్కువ సంఖ్యలో వేసి బజార్లో ఈడ్చుకెళ్ళారన్నమాట. వాళ్ళ మదర్ కాళ్ళు పట్టి, ఆయన డాక్టర్ అయింది కూడా కాళ్ళు పట్టినప్పుడు జస్ట్ అట్లా వెళ్ళిపోయారు. ఆయనకు కూడా తామరపత్రం వచ్చింది. అలాంటి గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు, అసూలు బాసిన వాళ్ళు. అలాంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి మరి చేయడం జరుగుతుంది. మరి అప్పట్లో ఆలపాటి వెంకటరామయ్య గారు 1952లో మరి ఆ రణరంగ్ చౌక్ నామకరణం చేయటం, అప్పటి నుంచి కొన్నేళ్ల పాటు కార్యక్రమం జరగటం. తర్వాత 2015లో రాజేంద్ర ప్రసాద్ గారు దీని ఇట్లా కాదు, ఇంత చరిత్రని మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ దేశభక్తిని ప్రతి ఒక్కరిలో కూడా ఉంచాలి అనే ఉద్దేశం చొప్పున ఎన్సీసీ ఆఫీసులో అందరూ కూడా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి మన ఇంత చరిత్ర ఉన్న తెనాలికి ఈ చరిత్ర ఊరినే పోకూడదు, ప్రతి ఒక్కరి గుండెల్లో, ప్రతి ఒక్కరి హృదయాల్లో ఆ దేశభక్తిని నింపుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పనేసి 2015లో మళ్ళీ స్టార్ట్ చేసి ఒక దశాబ్దం పాటు నుంచి కూడా ఈ కార్యక్రమాలు నెరవేరుస్తున్నాం. భారత తపాలా శాఖ స్వతంత్ర పోరాట యోధుల స్మారక స్తూపం రణరంగ చౌక్పై 2007 నవంబర్ 1న ప్రత్యేక పోర్టల్ కవర్ను విశాఖపట్నంలో జరిగిన తపాలా బిళ్లల ప్రదర్శనలో విడుదల చేసింది. తెనాలిలో జరిగిన ఉద్యమంతో పాటు ఇక్కడ స్మారక చిహ్నం గురించి పాఠ్యాంశాలు ప్రవేశపెట్టాలనే అభిప్రాయం స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.